కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారని మాట్లాడాడు. సో ఈ రోజు దేవుడు మనందరికి అందిస్తున్న వాక్యము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సో మీరు అన్నాడు అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక నేమ్ మెన్షన్ చేయలేదు. సో రక్షించబడ్డ ప్రతి వాడికి కూడా భారము సువార్త ప్రకటించే భారము. ఒకసారి మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత మనందరికీ ఒక బాధ్యత ఇది. ఇదందరికీ కూడా ఒక బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గో ఇన్ టు ఆల్ ద వరల్డ్. సో చూసారా, ఆల్ ద వరల్డ్ అంటున్నాడు. అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్ టు ది హోల్ క్రియేషన్. మొత్తం ప్రపంచానికే ఏంటిది సువార్త ప్రకటించండి. ఇది ఓన్లీ ఒకరికి కాదు, ఒకమ్మ. ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరి శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడో వాళ్ళందరూ కూడా ఈ సువార్త ప్రకటించుకోవచ్చు. ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన మన కోసము పాపాలను, మన అందరి పాపాల కోసం మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో త్యాగం చేశాడు అని అని నమ్ముకున్న వారికి నిత్య రాజ్యాన్ని అనుసరిస్తాడు అనేది ఇది సువార్త. అంతేగాని మీరు నమ్ముకోండి మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, నమ్ముకోండి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, అది సువార్త కాదు. సో సువార్త అంటే ఏంటిది? రక్షించే వాడిని సువార్త అంటారు. అంటే రక్షించబడాలి అంటే సువార్త. ఈ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడే లోకాన్ని, సృష్టిని క్రియేట్ చేశాడు, ఈ దేవుడే ప్రపంచాలను క్రియేట్ చేశాడు, ఈ దేవుడే మానవుడి కోసం చనిపోయిన నిజమైన ఏకైక దేవుడు. ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా సొంత పిల్లలుగా యాక్సెప్ట్ చేసి తన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇది సువార్త అంటే. సో ఇలాంటి సువార్త ప్రకటించాలి. కానీ మీరు నమ్ముకోండి మంచి జరుగుతుంది, నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇది సువార్త చెప్పొద్దు ఎప్పుడైనా కూడా. ఆటోమేటిక్ గా వస్తుంది. సో కానీ మెయిన్ గోల్ ఏంటిది? సువార్త ప్రకటించడానికి రక్షించబడాలి, ఆత్మ రక్షించబడాలి. సో అందుకే మీరు సర్వలోకమునకు, మీరు అంటున్నాడు అంటే ఇక్కడ మనందరినీ కూడా అంటున్నాడు. సర్వలోకమునకు అంటే గ్రామాలకు వెళ్ళండి, పల్లెలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, దేశాలకు వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, సర్వ సృష్టికి అంటే హోల్ ద వరల్డ్ కి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని అంటున్నాడు. చూద్దాము వాక్యం ద్వారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభు వారు మరణించారు, తిరిగి పునరుత్థానమయ్యాడు. పునరుత్థానమై ఇక ఆ శిష్యులందరికీ కనపడి ఆరోహణం అయ్యే ముందు, అంటే ఇక వెళ్ళిపోయే ముందు, మాయమయ్యే ముందు, ఆకాశానికి కొనిపోబడే ముందు, ఆకాశానికి ఎక్కబడే ముందు ఆయన లాస్ట్ పలికిన మాట ఇదే అండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన భూలోకాన్ని విడిచి ఇక రెండో రాకడ సమయం వరకు వచ్చే వరకు మీకు ఇది ఒక బాధ్యత చెప్తున్నాను. నేను వచ్చే వరకు మీకు ఇదందరికీ ఒక బాధ్యత, మనందరికీ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పిపోయాడు. మీరు అందరినీ కూడా ఇదే లాస్ట్ మాట ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయి నేను వచ్చేంత వరకు మీరు రక్షించండి, మీరు సువార్త ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా తయారు చేయండి, అనేక మందిని నా శిల్వ మరణం వైపు చేయండి, నిజము తెలియని వాళ్ళకు నిజము తెలియచేయండి అని చెప్పేసి వెళ్ళాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడదు. నువ్వైతే సువార్త ప్రకటించు. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఇష్టపడరు. అంగీకరించే వాళ్ళు అంగీకరించబడతారు, అంగీకరించని పడే వాళ్ళు అంగీకరించబడరు. రక్షించబడ్డ వాళ్ళు రక్షించబడతారు, రక్షించబడని వాళ్ళు రక్షించబడరు. యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొంతమంది హృదయానుసారంగా యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు. కానీ నువ్వైతే సర్వలోకానికి వెళ్ళి సువార్త అయితే ప్రకటించు. ఒకవేళ నమ్మాడా వాడు, బాప్తిజం పొందినవాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు ఆత్మలో నుంచి, అగ్నిలో నుంచి రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో ఎవరైతే నమ్మరో వాళ్ళందరికీ నరకానికి, నమ్మిన వాళ్ళకి నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. సో నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత. వాళ్ళు నమ్ముతారా, నమ్మరా, వింటారా, వినరా, లేకపోతే వాళ్ళకు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, రక్షిస్తారా, రక్షించబడరా అనేది మన బాధ్యత కాదు, దేవుడు చూసుకుంటాడు. సో ప్రీచ్ ద గాస్పల్. సో నువ్వైతే ఒక మాట వాళ్ళ చెవుల్లో వేసి దేవుడే అక్కడి నుంచి టేక్ ఓవర్ చేసుకుంటాడు. అందుకే నమ్మిన వాడే బాప్తిజం పొందుకుంటాడు, బాప్తిజం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది.
సో నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏవనగా నా నామంన దయ్యలను వెళ్ళగొట్టుదురు. చూసారా, నువ్వు ఈ యేసయ్యను నమ్ముతున్నావు, బాప్తిజం తీసుకున్నావు. సో నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏవనగా నా నామంన దయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. చూసారా అండి, దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక అథారిటీ ఉంది. నువ్వు అన్యుడు, ఒక దైవజనుడే కాదు, నువ్వు ఒక విశ్వాసివేగా నువ్వు కూడా వెళ్ళి ప్రార్థించినా కూడా దయ్యాలు వెళ్ళగొడతాయి. నువ్వు నమ్మినావా లేదా? మీరందరూ కూడా దేవుని నమ్మారు. సో ఈ సూచన క్రియలు కనబడతాయి అంటున్నాడు. నా నామంన దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, అన్య భాషలు మాట్లాడతారు. ఒక దైవజనులని మాత్రమే కాదు, అండ్ విశ్వాసులు కూడా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. విశ్వాసులు కూడా స్వస్థతలు చేయొచ్చు, కొత్త భాషలలో మాట్లాడొచ్చు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. చూసారా అండి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? నమ్మేసుకో. ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు, ఈ రోజు నుంచే నువ్వు దేవుడి గురించి చెప్పొచ్చు, ఈ రోజు గురించే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేయొచ్చు. సో అదే అదే అంటున్నాడు కదా దేవుడు. సో ఇక్కడ ఏమైనా పక్షపాతం ఉందా దేవుడికి? సో నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. సో నమ్మిన వాళ్ళ వలన. సో నా నామంన దయ్యములు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తు పట్టుకొందరు, మరణకరణమైనది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. సో లే హ్యాండ్స్ ప్రేయర్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఒక గిఫ్ట్. సో అర్థమవుతుందా అండి? ఇవన్నీ కూడా మనకు అధికారం ఇచ్చేశాడు దేవుడు. ఆ 2000 సంవత్సరాల క్రితమే అధికారం ఇచ్చేశాడు. సో ప్రీచ్ ద గాస్పెల్. ఎందుకు 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 ఇంకా యాంటీ క్రైస్ట్ ఉంది? అర్థమవుతుందా అండి? ఇంకా అనేక ఆత్మలను ఇప్పటి వరకు రక్షించి ఉంటే, భూలోకంలో అనేక మంది అనేక ఆత్మలను రక్షించి ఉంటే అప్పుడు ఏమయ్యేది? అందరూ క్రీస్తు విరోధ శక్తులు అందరూ కూడా రక్షణలోకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది? భూలోకం అంతా రక్షించబడేది. ఇప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ అనేది ఉండేది కాదు. అర్థమవుతుందా అండి? అన్ని జనులకు సువార్త ప్రకటించకపోవడం వల్ల అది చాలా ప్రమాదము, మనకే ప్రమాదం అయ్యేది. సో ఇలాగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకొనుడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. చూసారా, ఇలా మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోయాడు. మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థతపరచండి, అండ్ సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయి ఇప్పుడు పరలోకానికి చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాను. సో దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడట. సో ఇది దేవుడు లాస్ట్ మాట్లాడిన మాట. అండ్ మనందరికీ కూడా ఈ భారాన్ని పెట్టేసిపోయాడు, ఈ బాధ్యతను అప్పచెప్పిపోయాడు. అక్కడ రాశాడా ఓన్లీ దైవ సేవకులే అని రాశాడా? అందరికీ విశ్వాసులు, ఇప్పుడు మీరు ఎవరైతే వింటున్నారో మీరందరూ కూడా సువార్త ప్రకటించడానికి అర్హులు. సో ఆ సువార్త ప్రకటించడానికి అధికారం ఉంది, అర్హత ఉంది. ఇవాంజలిజం అంటారు దీన్ని. ఎవరైనా చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ బాధ్యతను మనం ఏం చేయాలి? సక్రమంగా నెరవేర్చాలి. ఈ బాధ్యత ఒక భారం లాగా తీసుకొని, ఒక దేవుడు యేసయ్య మనకు ఒక డ్యూటీ అప్పచెప్పాడు. సో దానిని బట్టి మనము వెళ్ళాలి. సో అనుకోవద్దు నా ఇంట్లోనే కష్టాలు ఉన్నాయి, నేనేం చేస్తా. వద్దండి, అవన్నీ ఎప్పటికి ఉంటాయి. మనం చనిపోయేదాకా ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటది, ఏదో ఒక అవసరం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటది. నెవర్ ఎండ్. ఆ సమస్యలు పోవు, ఆ కష్టాలు పోవు, ఏదో ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉంటది. లైఫే అంతేగా. సో దాంట్లోనే అది పోతూనే ఉంటది, లైఫ్ అలా సాగుతూనే ఉంటది. కానీ నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? నీకు దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు కదా, ఆ దేవుడి కోసం ఏం చేస్తున్నావు అనేది ముఖ్యము. సో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు అయ్యను. మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరి. చూసారా, వాళ్ళు బయలుదేరారు, వాక్యం అంతటా ప్రకటించరి. ప్రభు వారికి సహకారుడై ఉండి. చూసారా, నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు, ప్రభువు నీకు సహకారిగా ఉంటాడు. వెంటనే జరుగుచు వచ్చిన సూచక్రియ వలన వాక్యంను స్థిరపరచుండెను. ఆమేన్. చూసారా, వాక్యము బోధిస్తుండగానే ఆ వాక్యానికి తగ్గట్టుగా అందరి హృదయాలను మారుస్తాడు దేవుడు. వాక్యాన్ని బోధిస్తుండగానే అందరికి తగ్గట్టుగా ఆ హృదయాలను సిద్ధపరుస్తుంటా అంటాడు, వాక్యాన్ని నెరవేరుస్తుంటా అంటాడు. అందుకే మనం ఎప్పుడైనా వాక్యం వెళ్ళి బోధిస్తున్నప్పుడు ప్రభువు సహకారిగా వస్తాడు. ఆ వాక్యాన్ని వెంటనే సూచక్రియలు వాక్యంను స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరుస్తాడండి. వెంటనే నువ్వు వాక్యాన్ని నోటి నుంచి రిలీజ్ అవుతుందా?
అయితే వాళ్ళకు రక్షణ వచ్చేస్తుంటా ఉంటది. సో వెంట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. చూసారా, నువ్వు గాస్పెల్ ప్రీచ్ చేసావు, వాళ్ళు మేబీ అప్పుడు అంగీకరించకపోవచ్చు, కానీ 1 వీక్ తర్వాత వాళ్ళు అంగీకరించవచ్చు. సో 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత వాళ్ళు అంగీకరించవచ్చు. సో దేవుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని స్థిరపరుస్తాడు. సో నువ్వు ఏదైతే వాక్యం చెప్పాడో దాన్ని దేవుడు రుజువు చేస్తాడు. సో నేను కూడా సేవ స్టార్ట్ చేసిన కొత్తలో వాక్యం బోధిస్తున్నప్పుడు కొందరు ఇది తప్పు అది తప్పే అన్నాడు. దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు ఏదైతే నమ్మి బోధిస్తున్నావో దాన్ని పట్టుకొని అలాగే గట్టిగా ఉండు, అందులో నుంచి నేను మహిమను తీసుకొస్తానంటాడు. అందుకే వాక్యము మహిమదండి. వాక్యము దేవుడు రాశాడు, గుర్తు పెట్టుకోండి. దేవుడి చేత రాయబడింది ఈ వాక్యము. దేవుడి తలంపుల నుంచి, దేవుడి ఉద్దేశంలో నుంచి, దేవుడి ఆ మనసులో నుంచి, దేవుడి యొక్క శరీరంలో నుంచి వచ్చింది వాక్యము. అందుకే వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. సో అలాంటి వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావంటే భూలోకంలో నీలాంటి ధన్యుడు ఎవరు ఉండరండి. ఈ దేవుడి వాక్యం, దేవుడి చేత రాయబడిన వాక్యం అండి, ఇది చాలా విలువైనది. ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు, ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు, అది చాలా గొప్ప ధన్యత అది. సో అలాంటి వాక్యాన్ని నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు తెలుసుకొని మౌనంగా ఉండొద్దు. సో ఆ ధన్యత నువ్వు పొందుకోవాలంటే యూ షుడ్ ప్రీచ్ యువర్ గాస్పల్ టు మెనీ పీపుల్. సో చూద్దాము. ఆయనను అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధ. సో ఇక్కడ ఏం చేశారు శిష్యులు? ఇక వెళ్ళి వాక్యాన్ని అంతా చెప్పడం చేశారు. యేసు ప్రభువారు రక్షించబడ్డాడు, సో మన కోసము వాళ్ళు మన కోసం ఆయన మరణించాడు అని ఇలా గాస్పల్ చెప్పడం మొదలు పెట్టారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుదురు. అందుకే బిఫోర్ ప్రీచింగ్ ద గాస్పల్ he should fill with the Holy Spirit God. Holy Spirit God తో నిండుకోవాలి. అయ్యా నాకు పరిశుద్ధాత్మ శక్తితో నింపు నాయన, పరిశుద్ధాత్మ బలంతో నింపు నాయన. అయ్యా అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడాలో, ఏది పలకాలో, ఏది బోధించాలో మీరే బోధించండి అని అడగండి. యూదయ సమరయ దేశములు యుందంతటను భూదిగమంతుల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. సో ఈ గాస్పల్ ఆఫ్ బైబిల్ ప్రీచింగ్ అనేది భూదిగం అంతల వరకు స్ప్రెడ్ కావాలి. ఇది దేవుడి యొక్క చిత్తము. సో దేవుడి యొక్క చిత్తం మారుమూల గ్రామం నుంచి, పల్లెల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి, అలాగే పట్టణాల నుంచి, అలాగే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, విదేశాల వరకు ఈ సువార్త స్ప్రెడ్ కావాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక్క దైవజనుడితోటి ఇది సాధ్యము కదమ్మా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాలు పంచుకోవాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సరే, సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంటి పక్కోళ్ళు, మన ఇంటి ముందటోళ్ళు, మన ఇంటి ఎనుకోళ్ళు, మన వంశస్థుల్లో, మన కుటుంబంలోనే. అంతెందుకు, భర్త మారాడు కానీ భార్య మారలేదు, అది పెద్ద ఘోరము. భార్య మారింది, భర్త మారలేడు, అది పెద్ద ఘోరము. సో ఇంట్లో భార్య భర్తలు మారారు, పిల్లలు మారలేదు. సో ప్రీచ్ యువర్ గాస్పెల్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ మీ కుటుంబాన్ని మార్చుకోండి, తర్వాత మీ బంధువులను మార్చుకోండి, స్నేహితులను మార్చుకోండి, తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను చెప్పాను నిన్న, ఒక్క ఆత్మ కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో సహోదరులారా, 1 తెస్సలోనియకు రాసిన 2:1 సహోదరులారా, మీ వద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుడి సువార్తను మీకు బోధించుటకై. చూసారండి, ఎంతో శ్రమతో అపోస్తుల యొక్క ఎక్స్పీరియన్స్లు రాశారు. వాళ్ళు దేవుడి కోసం ఎలా కష్టపడ్డారు, దేవుడి కోసం ఎలా వాళ్ళు భారంగా బాధ్యతగా పనిచేశారో రాయబడింది. వాళ్ళు ఎంతో అవమానం పొందారు, ఎంతో శ్రమలు పడ్డారు, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. చూసారండి, మన సువార్త ప్రకటించడానికి ధైర్యం కావాలి. సో సువార్త మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటే మీకు తెలియను. సో దేవుడి సువార్తకు ఒక విలువ ఉందండి. సో దేవుడి యొక్క సువార్తకు ఒక అథారిటీ ఉంది. సో కాబట్టి దేవుడు ఈ భారము అందరి మీద పంచాడు. ఈ భారం అందరూ పంచుకోవాల్సిందే. ఏ ఒక్కరిని కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. అందుకే వాళ్ళకు తెలియదు, నిజంగా అన్యులకు తెలియదు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఇంత గొప్ప లోక రక్షకుడు ఉన్నాడని తెలియక వాళ్ళు నశించిపోతున్నారు. కాబట్టి తెలిసిన మనము మౌనంగా ఉండక, తెలిసిన మనము రక్షణలోకి తీసుకురావాలి. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాము,
ఆ హోటల్లో ఫుడ్ బాగుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎవరైనా ఏ హోటల్‌కి వెళ్ళాలన్నప్పుడు ఈ హోటల్‌కి వెళ్ళండి. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్తాము. ఒక డాక్టర్ దగ్గరికెళ్తాము. ఆయన ట్రీట్మెంట్ బాగిచ్చాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఏ డాక్టర్ బాగుంటాడంటే, "ఇగో ఈ డాక్టర్ దగ్గరికెళ్ళండి. ఒకసారి ట్రై చేయండి. బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడని" చెప్తాము. సో, అలా మౌనంగా ఉండము మనము. ఇప్పుడు కొంతమంది సినిమాకు వెళ్తారు. ఈ సినిమా బాగుందని 10 మందికి చెప్తారు. సో, వాళ్ళు ఇంకో 10 మందిని పోగేసుకొని సినిమా చూస్తారు. సో, నువ్వు ఇలాంటి విషయాల్లో పబ్లిసిటీ చేస్తున్నావు. ఇలాంటి విషయాలు 10 మందికి చెప్తున్నావు. సో, ఈ దేవుడి విషయంలో మౌనంగా ఉండక నువ్వు కూడా చెప్పు. దేవుని సువార్తకు బోధించాలి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. చూసారా అండి? సువార్తలో ఎప్పుడు కూడా కపటం ఉండదు. కల్తీ ఉండదు. ఇంప్రెషన్ లాగా ఉండదు. ఉన్నదున్నట్టుగా వచనము తీసి చెప్పాలి మనం ఎప్పుడైనా కూడా. సువార్తలో ఎప్పుడైనా కూడా కపటం ఉండదు. కల్తీ ఉండదు. మోసయుక్తమైనది కాదు. సో ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. అపవిత్రమైనది కాదు. మోసయుక్తమైనది కాదు గాని సో ఇవి కాకుండా చూసుకోవాలి. ఉన్నదున్నట్టుగా మాట్లాడాలి. వచనం తీసి ఇగో ఇక్కడ ఈ వచనం ఇది రాశారు. ఇది చూడండి అని చెప్పాలి. అంతేగాని ఆ వచనం గురించే మాట్లాడాలి. నీ కల్తీ మాటలు మాట్లాడద్దు. నువ్వు దేవుడిని నమ్ముకో. నీకు కార్‌లొస్తాయి, బంగ్లాలొస్తాయి. ఇది కాదు సువార్త అంటే. దేవుడిని నమ్ముకో. నీకు అన్నీ వస్తాయి. సో వస్తాయి వచ్చే టైంకి. కానీ అది కాదు. నమ్మడానికి రీజన్ ఏంటిది? ఈ లోకంలో ఆశీర్వాదాల కోసం నమ్మాలా? లేదు. పరలోకానికి నుంచి దిగి వచ్చిన ఒక దైవ కుమారుడు మన కోసం ప్రాణాన్ని పెట్టి నలగొట్టబడి చితగొట్టబడి అతను హింసించబడి ఆయన మరణించి శిలువలో మరణించి తిరిగి సజీవుడివై లేచి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ రాబోతున్నాడు. సో ఇది సువార్త. సో దీంట్లో కల్తీ ఉండకూడదు. మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. చూసారా? సువార్త మనందరికి అప్పగించబడ్డాడు దేవుడు. యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. మనందరినీ కూడా దేవుణ్ణి ఎన్నుకున్నాడండి. దేవుడు ఎన్నుకున్నాడు మనందరినీ కూడా. ఎందుకు? సువార్త అప్పచెప్పడానికి. ఇప్పుడు మనం ఉన్నామండి. 800 కోట్ల జనాభాలో 100 కోట్ల జనాభానే రక్షించబడి ఉంటే ఇంకా మిగిలిన 700 కోట్ల జనాభాకు ఎవరు సువార్త ప్రకటించాలి? ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళే సువార్త. అందుకే దేవుడి చేత మనందరము ఎన్నుకోబడ్డాం. మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూసారండి? మనం సువార్త ప్రకటిస్తే మనుషులకు సంతోషం కలిగినట్టు కాకుండా దేవుడికి సంతోషము కలిగినట్టుగా బోధించాలట. సో ఇలా చేయాలి సువార్త. అంటే కానీ మనుషులను సాటిస్ఫై చేయాలి. నువ్వు నమ్ముకుంటే నీకు బంగారం వస్తది, బట్టలు వస్తాయి, పట్టు వస్త్రాలు వస్తాయి. ఇవన్నీ మనుషులను సంతోషపెట్టే సువార్త. ఇలా నువ్వు సువార్త చెప్పావనుకో దేవుడైతే మెచ్చుకోడండి. సో దేవుడు మెచ్చుకోడు. సో ఆయన మెచ్చుకోవాలి అంటే ఆయన గురించి ప్రకటించాలి. ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? ఆయన మరణించడం వల్ల భూలోకానికి ఏ రక్షణ వచ్చింది? సో ఇది చెప్పడం వల్ల దేవుడు సంతోషపడతాడు. కానీ నువ్వు ఈ లోకంలో సంబంధించిన ఆశీర్వాదాలను చూపి వాళ్ళను సువార్త ప్రకటించొద్దు. కాక మన హృదయం పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సో మీరు ఎరిగి ఉన్నట్టే మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమును ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారా అండి? ఇవన్నీ సువార్త ప్రకటించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇచ్చకపు మాటలు. సో సువార్త మన నోటి నుంచి సువార్త వస్తుంది అంటే చాలా అద్భుతమైన నోరు మనది. సో ఎందుకంటే మంచి పవిత్రమైన నోరు. ఈ నోటి నుంచి సువార్త పలుకుతున్నావు అంటే దేవుడి యొక్క పని చేస్తున్నావు అంటే ఇచ్చకమైన మాటలు, ధనాపేక్షలు. చాలా మంది నేను సువార్త ప్రకటించాను, ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి, ఈ రోజు బైబిల్ ప్రీచ్ అలా అమ్ముకోవద్దు. సువార్తను ఎప్పుడు కూడా అమ్ముకోవద్దండి. అది చాలా డేంజర్. సో ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. సో ద్వేషదారులాగా ఉండకూడదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారా? మనందరికీ ఆయనే సాక్షి. నీ సేవ ఎలా చేస్తున్నావు? నువ్వు ఎలా సువార్త ప్రకటిస్తున్నావు? నువ్వు దుర్బుద్ధితో ప్రకటిస్తున్నావా? దురాశతో ప్రకటిస్తున్నావా? దేవుడి మహిమ కోసం ప్రకటిస్తున్నావా? ఆత్మలను సంపాదించాలని సువార్త ప్రకటిస్తున్నావా? లేకపోతే ఆస్తులను సంపాదించాలని సువార్త ప్రకటిస్తున్నావా? ఇవన్నీ కూడా దేవుడు మానిటర్ చేస్తాడు. అలానే భయపడకండి. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నువ్వు రెడీగా ఉన్నావా? దేవుడే నీ ద్వారా సువార్త ప్రకటించి నీ లోపాలను సరిచేసుకుంటూ నీ ద్వారా ఇతరుల లోపాలను సరిచేస్తూ ఉంటాడు.
అందుకే సువార్తలో ఎప్పుడు కూడా కల్తీ ఉండకూడదండి, కల్తీ ఉండకూడదు. ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షకు కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారా అండి, ఇవన్నీ అపోస్తులు వాళ్ళు సేవ చేసిన విధానాన్ని రాసి పెట్టారు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. చూసారా అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మనుషుల నుంచి హానర్ పొందుకోవద్దు, ఎప్పుడు కూడా పొగిడించుకోవద్దు. చాలా మంది కూడా మనుషుల ద్వారా పొగిడించుకుంటారు, గ్రేట్ అది ఇది అని భజన చేపించుకుంటా అంటారు. ఎప్పుడు కూడా మనము ఒకటే చెప్తున్నాను, మనము సువార్త ప్రకటించడానికి అర్హులము కానే కాదు. నాకైతే నేను ఇలాగే అనుకుంటా, మీ అందరికీ వాక్యం బోధించడానికి నాకు అర్హత లేదు, నాకు మీ అందరికీ వాక్యం బోధించడానికి జ్ఞానవంతుణ్ణి కాదు, అంత పరిశుద్ధిని కాదు, మీ అందరి గురించి ప్రార్థించడానికి, మొరపెట్టడానికి నాకు అంతగా స్టేటస్ లేదు, నాకు అంతగా నీతి నిజాయితీ పరిశుద్ధత లేదు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి వాడబడుతున్నాను అని అనుకుంటాను. కానీ దీంట్లో నేను ఏదో గొప్పవాణ్ణి దేవుడి సేవ చేస్తున్నానని ఎప్పుడు అనుకోను. ఆయన కృపను బట్టి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. అందుకే దేవుడి సేవ అనేది ఒక మంచి కార్యము, ఒక దైవ కార్యము. అది మంచి హృదయంతో చేయాలి, మంచి మనస్సుతో చేయాలి. మంచి కార్యాలు ఎప్పుడైనా మంచి మనసుతో చేయాలండి, అప్పుడు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందుకే మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. సో నువ్వు సువార్త ప్రకటించేది నీ నేము కోసమో నీ ఫేము కోసమో కాదు, ఆత్మ రక్షించడానికి, దేవుడికి మహిమ కలగడానికి. అంతేకాని మన సొంత డబ్బుల కోసమో ఆస్తుల కోసమో పాస్తుల కోసమో ఎప్పుడు కూడా సువార్త ప్రకటించద్దు. మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు, ఎప్పుడు కూడా కోరుకోవద్దు. ఎందుకంటే అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతకు మేము కోరలేదు. ఇప్పుడు మీ అందరి మీద దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చాడు. ఎప్పుడన్నా నేను అథారిటీ చూపించానా మీ మీద? అధికారాన్ని చూపించానా? చూపించలేదు. సో మీ నుంచి ఎప్పుడైనా పొగిడించుకోలేదు, పొగిడించుకోవద్దు. ఎందుకంటే అర్హత లేని మనల్ని దేవుడు ఒక పనప్ప చెప్పి మనల్ని ఒక అర్హత కలిగే పాత్రలాగా తయారు చేస్తున్నాడు. దేవుడి యొక్క కృప వల్లనే మనం రక్షించబడ్డాము, దేవుడి యొక్క కృప వల్లనే మనము గాస్పల్ ప్రీచ్ చేయగలుగుతున్నాము. అంతేకాని ఏదో నేను వాక్యం చెప్తున్నాను కదా, ఇక్కడ ఏదైనా గొప్పవాణ్ణి అనేదైతే లేదండి. అందరము సమానమే, ఇటు మీరు నేను అందరము సమానమే. సో కాబట్టి మనందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో బలహీనతలు ఉన్నాయి. ఆ లోపాలు ఆ బలహీనతలు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి అడ్డు కానే కాదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు, దేవుడు నీ ద్వారా కూడా సువార్తను ప్రకటించడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఎందుకంటే రెండో రాకడ అతి సమీపంగా ఉంది. ఎందుకంటే రక్షించబడాల్సిన ఆత్మలు చాలా ఉన్నాయి, రక్షించాల్సిన ఆత్మలు చాలా ఉన్నాయి. సో ఈ భారము ఒక 10 మంది దైవజనులతో 100 మంది దైవజనులతో పూర్తి అయ్యేది కాదు. ఇది అందరూ పంచుకుంటేనే పూర్తి అవుతుంది ఈ పని. సో అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మేము మీ మధ్యన సాధువులమై ఉంటుంది. చూసారా అండి, మనము దేవుడు ఒక ఆత్మ మనకు అప్ప చెప్తే మనం ఒక చంటి పిల్లలను సాకినట్టు సాకాలి. సో ఇవన్నీ దేవుడు నాకు వాక్యం ద్వారా చూపించి నాకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాక్యానుసారంగా ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ నడుస్తుందా లేదా? 100% నడుస్తుంది. మీ మధ్యను సాధువులమై ఉంటుంది. చూసారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, విశ్వాసులకు మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. ఒక దైవజనుడికి ముందు విశ్వాసం తగ్గించుకొని ఉంటే ఆ విశ్వాసుల కంటే ముందు ఇంకా అత్యధికంగా తగ్గించుకొని ఉండాలి. నేను ఎప్పుడు కూడా మీ అందరి ముందు హంబుల్ గా ఉన్నాను, సాధువుగా ఉన్నాను. ఎందుకు? అది సువార్త ప్రకటించే వాడి యొక్క లక్షణం అలా ఉండాలి. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి 10 మందికి సువార్త ప్రకటించాలనుకో, గొప్ప వాళ్ళని ఫీల్ కావద్దు ఎప్పుడైనా కూడా. మీరు ఎవరికైతే 10 మందికి సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళకంటే తక్కువగా యోగ్యులం అని అనుకోవాలి, వాళ్ళకంటే తక్కువగా అర్హత ఉన్నది అనుకోవాలి, వాళ్ళకంటే ఇంకా తక్కువ స్థాయిలో మనం ఉండాలి, అంటే వాళ్ళకంటే ఇంకా మనం తగ్గించుకొని ఉండాలి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీరు 30 మంది ఉన్నారు, నేను మీకంటే తక్కువగా నేను ఉంటాను, మీకంటే ఇంకా ఎక్కువ హంబుల్ గా ఉంటాను. మీ ముందు నేను హంబుల్ గానే ఉంటాను, కానీ మీ మీద అధికారము చేయను, మీ మీద నేను ఏది గర్వాన్ని చూపించను, ఎప్పుడు కూడా చూపించను. సో ఇవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించాడు. మీరేం చేయాలి? ఈ దైవజనుడి కంటే ముందుగా మేము తగ్గించుకోవాలని మీరు ఉండాలి, మీకు తగ్గట్టుగా నేను తగ్గించుకోవాలి, మీ ముందు నేను తగ్గించుకోవాలి, నా ముందు మీరు తగ్గించుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఎందుకంటే వాక్యం బోధిస్తున్న వాడి యొక్క
అనాయింటింగ్ వేరే ఉంటుంది. సో తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటుంది. సో దేవుడు ఒక ఆత్మను అప్పచెప్పాడు అంటే మనం ఒక సొంత బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలండి. అందుకే ప్రతిరోజు వాళ్ళను ఫీడింగ్ ఇవ్వాలి. అంటే ప్రతిరోజు వాక్యాన్ని బోధించాలి. లేకపోతే వారానికి ఒక రోజు 2 రోజు వాక్యం చెప్పాలి. అండ్ ప్రతి అవసరంలో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా అండి? సో చెయ్యి పట్టుకొని నడిపించాలి. సో అది మన బాధ్యత. సో అందుకే దేవుడు ఇవన్నీ నేర్పించే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ని ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒకటే చెప్పాడు, నా బిడ్డలను మేపు అన్నాడు, నా బిడ్డలను కాయు అన్నాడు, నా బిడ్డలను రక్షించు అన్నాడు, నా బిడ్డలందరినీ మొరపెట్టు అన్నాడు. సో అదే ప్రతిరోజు జరుగుతున్న ఈ ఆన్లైన్ పరిచర్య, ఇది దేవుడు మొదలు పెట్టాడండి, నేను కాదు. మీరు మాకు బహు ప్రియులమై ఉంటిరి. చూసారా, మనం ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నామో వాళ్ళನ್ನು మనం ఇష్టపడాలి. ఎప్పుడైనా కూడా మీరంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా హానర్ చేస్తాను మిమ్మల్ని, నేను చాలా గౌరవిస్తాను మీ అందరినీ కూడా. ఎందుకంటే మీరందరూ నాకు బహుప్రియులు, ఎందుకంటే దేవుడు కనెక్ట్ చేశాడు మిమ్మల్ని. సో నేను చాలా ఇష్టంతో మీకు అందరికీ వాక్యం చెప్తున్నాను, చాలా ఇష్టంతో మీ అందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దేవుడు చేత ఎన్నుకోబడ్డ ప్రజలు. సో అంతేకాని ఎప్పుడు కూడా మిమ్మల్ని కొప్పడను, ఎప్పుడు కూడా మిమ్మల్ని అధికారం చూపించను, ఎప్పుడు కూడా మీ ముందు నేను తగ్గించుకొని ఒక సాధువు లాగానే ఉంటాను. సో అలా ఉండాలి సువార్త. ఇప్పుడు మీకు ఒక అవకాశం కలిగితే ఇలాగే ఉండాలి మీరు. సో నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను దైవజనుడిని, నా ముందు మీరు తగ్గి ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. సో ఈ కమాండింగ్ ఉండొద్దు, ఈ అథారిటీ ఉండొద్దు. బహుప్రియులై ఉంటేరి గనక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము కాక మా ప్రాణంలో కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. చూసారా అండి, సువార్త ప్రకటించే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఇలా ఉంటది. అన్నాడు అపోస్తులు దేవుడి స్వార్థను ప్రకటించడం మాత్రమే కాదు, వాళ్ళ కోసము ప్రాణం నల్లగొట్టుకున్నారు. ఇప్పుడు అంతే కదండి, దేవుడు ఇప్పుడు నాకు 100 రోజులు ఉపవాసం నా జీవితంలో ఎప్పుడు ఉండలేదు. 3 రాత్రులు 3 పగలు ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఉండలేదు. సో ఇప్పుడు ప్రాణాన్ని నలగొడుతున్నాడా లేదా దేవుడు? ఎందుకు? మీకు స్వార్థ ప్రకటించడానికి, మీ అందరికీ భారంగా ప్రార్థించడానికి, బాధ్యతగా ప్రార్థించడానికి. సో ఇలా దేవజనులను దేవుడు ఎన్నుకొని ఇలా నలగొడతాడు, ఇలా చితగొడతాడు, ఇలా పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. అందుకే సువార్త ప్రకటించే వాళ్ళ మీద కామెంట్స్ చేయొద్దు ఎప్పుడైనా కూడా. అది ఆత్మ ప్రేరేపణతో దేవుడి చేత ఎన్నుకోబడ్డ ప్రజల మీద, సేవకుల మీద ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకూడదు. సో ప్రాణములను కూడా మీకు ఇచ్చుట సిద్ధమై ఉంటుంది. సో ఇష్టపడాలి, సంఘాన్ని ఇష్టపడాలి. చాలా మంది సంఘాన్ని ఇష్టపడాలి ఎప్పుడైనా కూడా. సో ఆ దేవుడు అప్పచెప్పిన ప్రజలను ఇష్టపడాలి. సో వాళ్ళ మీద అధికారాన్ని చూపించద్దు, హంబుల్ గా ఉండాలి వాళ్ళ ముందు. సో వాళ్ళను తక్కువ చేసి మాట్లాడద్దు, తక్కువ చేసి చూపించద్దు. ఎందుకంటే వాళ్ళకు తెలియక దేవుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళను నీ దగ్గరికి పంపించాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు పట్టుకొని నువ్వు వాళ్ళకు జ్ఞానాన్ని నేర్పించాలి. కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు పెట్టుకొని ఆ జ్ఞానంలోకి నువ్వు వాళ్ళని నెట్టద్దు, గౌరవంలోకి, ఏంటిది ఆ యొక్క గర్వంలోకి వెళ్ళొద్దు. సో ఇవన్నీ జాగ్రత్తలండి. సో ఇలా చేయాలి దేవుడి సేవ అనేది దేవుడు మీ అందరికి కూడా చూపిస్తున్నాడు. సువార్త అంటే ఇలా ప్రకటించాలి. సో మీకు ఎవరైనా సువార్త ప్రకటించాలని ఒక అవకాశం దొరికిందా, దేవుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో దేవుడు ఫస్ట్ నాకు ఒక ఆత్మను పంపించాడు, ఒక వ్యక్తిని పంపించాడు. అతనికి 30 రోజులు సువార్త ప్రకటించాను, ఒక నెల రోజులు సువార్త ప్రకటించాను. కంటిన్యూస్ గా ప్రతిరోజు 8 to 8:30 ఒక సమయాన్ని పెట్టుకొని ఒక ప్రతిరోజు కూడా ఆయనకు స్వార్థ ప్రకటించడం జరిగింది. ఫస్ట్ వ్యక్తి ఆయననే. తర్వాత దేవుడు నలుగురు నుంచి ఐదుగురు నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 50. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, ఇక్కడ 10 మంది. సో అలా బాధ్యతగా భారంగా పనిచేస్తుంటే, ఇంట్రెస్ట్ తో పనిచేస్తుంటే దేవుడే నీ దగ్గరికి పంపిస్తుంటా అంటాడు. నువ్వు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన పని వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఒక నమ్మకమైన పనివాడు దేవుడికి దొరికాడా, అక్కడికి నీ దగ్గరికే ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో ఇలా సేవ చేయాలి. సువార్తలో ఎప్పుడు కూడా కపటం ఉండద్దు, సువార్తలో ఎప్పుడైనా కుయుక్తి మాటలు ఉండకూడదు. సువార్త ఎప్పుడైనా కూడా నిజ రక్షకుడైన యేసు క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ప్రకటించిన సువార్తలలో అన్ని దేవుడి గురించే ప్రకటించాను. కానీ మళ్ళీ సువార్త పేరుతోనే సొంత డబ్బా కొట్టుకోవడం, ఫ్యామిలీలను ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే ఫ్యామిలీ గురించి చెప్పడం, ఇలాంటివన్నీ చెప్పకూడదు. సో దేవుడి గురించే చెప్పాలి. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు? దేవుడి వాక్యాలు వినడానికే వచ్చారు, అంతేకాని నా గురించో నా ఫ్యామిలీ గురించో వినడానికైతే కాదు కదా, నా బ్యాక్గ్రౌండ్ గురించి వినడానికైతే కాదు కదా.
ఓన్లీ దేవుడి పని అంటే దేవుడి మాటలే మాట్లాడాలి. చాలా మంది సువార్త పేరుతో మా భర్త ఇలా, మా భార్య ఇలా, ఈ ఈ ఈ మీటింగ్స్ లలో ఇవే ఎక్కువ అవుతున్నాయి. నా మనవళ్ళు ఇలా, నా మనవరాలు అలా. సో ఎందుకు? దేవుడి కోసం వచ్చినప్పుడు దేవుడి మాటలే మాట్లాడి పలికాలి. సో అందుకే చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు దేవుడి కోసం పని చేస్తున్నారా? దేవుడి మాటలే పలకండి. సో అంతేకాని వేరేవేవి పలకకండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. సో ప్రయాసము, మనం పడే కష్టము జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని. చూడండి, మనము ఇప్పుడు నేను చేసే సేవ దీనికి రిలేటెడ్ గా ఉంటుందని, ఎవరికి భారంగా ఉండకూడదని. అందుకే ఏ సేవకుడు గాని, ఏ దైవజనుడు గాని ఆ విశ్వాసుల మీద భారంగా కాకూడదు. ఎప్పుడు కూడా రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు దేవుని సువార్త ప్రకటించింది మీ. చూసారా, ఈ వాక్యము నా జీవితంలో నెరవేరినంతే. ఇప్పుడు నేను కూడా జాబ్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ ఇటు సువార్త ప్రకటిస్తున్నా. ఎందుకు? ఎవరి మీద భారంగా ఉండద్దు. సో నేను ఎవరి మీద భారంగా ఉండద్దు, ఏ విశ్వాసం మీద భారంగా ఉండద్దు. సో ఎవరిని కూడా నేను చేచాచి అడగద్దు డబ్బులు, ఎవరిని కూడా నోరు తెరిచి అడగద్దు డబ్బులు. సో అందుకే మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించి తిని. చూసారా, పౌలు అనే భక్తుడు, ఇక్కడ దైవ సేవకుడు, అపోస్తులు ఏం చేస్తున్నాడు? రాత్రింబగలు జాబు చేసుకుంటూ, ఇటు జీవనం గడుపుకుంటూ, ఇటు పెంచుకుంటూ, పోషించుకుంటూ, తన ఆహారము తీసుకుంటూ దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఎప్పుడైనా కూడా ఏ దైవజనుడు కూడా విశ్వాసుల మీద భారంగా కాకూడదు. అందుకే నేను మీ అందరికీ పదే పదే చెప్తాను, జాబులు వదిలేసి మీరు సేవలోకి దిగద్దు, బిజినెస్ వదిలేసి సేవలోకి దిగద్దు. రాత్రి పగలు కష్టము చేసి ఒక 1 అవర్ సమయం దొరికితే ఆ 1 అవర్ సమయాన్ని సువార్త ప్రకటించండి. ఇక్కడ చూడండి, అపోస్తులు రాత్రి పగలు కష్టము చేసేవాడట పాపం. సో తన జీవనం గడిపేవాడు, ఎవరిని కూడా చేచాచి అడగకుండా సువార్త ప్రకటించేవాడు. సో మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదు. చూసారండి, ఎవరికి భారంగా ఉండొద్దు మనం. చాలా మంది, నేను సువార్త ప్రకటించాను, నాకు ఒక 10,000 తీసుకురా, నేను ప్రార్థించాను ఒక 20,000 తీసుకురా, నేను నీకు ప్రవచనం చెప్పాను 50,000 తీసుకురా. అలా భారం కాకూడదు. దేవుడి సేవ ఒకరికి భారం కాకూడదు. దేవుడి సేవలో ఎప్పుడైనా కూడా ఇచ్చే గుణం ఉండాలి, కానీ ఆశించే గుణం ఉండకూడదు. అలా అని ఆఫరింగ్స్ ఇవ్వద్దా? ఆఫరింగ్స్ ఇవ్వాలి. ఆఫరింగ్ ఇచ్చినప్పుడే ఫైనాన్షియల్ గా బ్లెస్ అవుతారు. సో చూసారా, ఇలా చేయండి. మీరందరూ కూడా జాబ్ చేసుకొని, లేకపోతే బిజినెస్ చేసుకుంటూ సువార్త ప్రకటించండి. కానీ వాటిని వదిలేసి సువార్త ప్రకటించి వచ్చే జనాల మీద భారంగా మనం కాకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే ఉండదు. చర్చికి ఎందుకు వస్తారండి? వాళ్ళకే ఆర్థిక కష్టాలు, అనారోగ్య కష్టాలు, వాళ్ళకే బాధలు. వాళ్ళ దగ్గరనే ఆశీర్వాదం లేక చర్చికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవడం ఎందుకు? చాలా మంది అప్పులు చేసి, లోన్లు చేసి ఇస్తున్నారు. తర్వాత అప్పులు కట్టలేక ప్రాబ్లంలో పడుతున్నారు విశ్వాసులు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ సువార్త ప్రకటించే వాళ్ళు, దేవుడు సేవ చేసే వాళ్ళు, ఒకవేళ దేవుడు మిమ్మల్ని సేవకుడిగా పిలుచుకున్నాడా, ఎవరి మీద భారంగా ఉండకండి. ఒకవేళ మీకు డబ్బులు సరిపోతలేదా, ఇంకొక జాబ్ చేసుకోండి. కానీ డబ్బుల కోసమే సువార్త ప్రకటించద్దు, డబ్బుల కోసమే మీరు ప్రార్థనలు చేయొద్దు, డబ్బుల కోసమే మీరు ఆ యొక్క దేవుడి సేవలోకి మాత్రం రావద్దు. దేవుడి సేవలోకి రావద్దు, టెంప్ట్ కావద్దు. ఎప్పుడైనా కూడా సేవలో మనీ కోసం ఎప్పుడు కూడా టెంప్ట్ కావద్దండి. డోంట్ టెంప్ట్ ఫర్ మనీ ఇన్ ద మినిస్ట్రీ. అందుకే నేను జాబ్ చేసుకుంటూ నేను ఇదే అడుగుతాను, దేవుడు అయ్యేటు జాబ్ చేసుకుంటాను, ఇలాగా సువార్త ప్రకటించుకుంటాను, ప్రభు నాకు ఇలాగే నడిపించు. లేకపోతే నేను అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది, అందరినీ చేయి చాచి అడగాల్సి వస్తుంది, అందరిని నోరు తెరిచి అడగాల్సి వస్తుంది. సో అలా అడగద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక సేవకుడు అంటే ఏంటిది? ఒక అప్పర్ స్థాయిలో ఉండాలి, లోయర్ స్థాయిలో ఉండకూడదు. సో నాకు డబ్బులు సరిపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటా, లేకపోతే ఇంకొక జాబ్ చూసుకుంటా. అంతేకాని ఈ సేవ పేరుతో డబ్బులు లూటీ చేయడం మాత్రం చేయొద్దు. అందుకే ఇక్కడ చూడండి, అపోస్తులు ఏం చేశాడు? రాత్రింపగలు జాబ్ చేసుకునేవాడట, తన జీవనాన్ని పోసుకున్నాడట. అందుకే మనము మన పిల్లల్ని పోషించుకునే స్థాయిలో లేకుండా మనం ఎలా సంఘాన్ని పోషిస్తాము? అలా ఆయనను పోషించుకుంటూ దేవుని స్వార్థ ప్రకటించేవాడట. సో ఈ మైండ్ సెట్ మీరు అందరూ కలిగి ఉండాలి. సో అందుకే నేను కూడా ఎక్కువగా నేను దేవుణ్ణి అడిగేది ఇదే, ఇటు జాబ్ చేసుకుంటూ ఇటు స్వార్థ ప్రకటిస్తా ప్రభువా, లేకపోతే నేను అందరి నుంచి ఆశించాల్సి వస్తుంది. ఇదే జీవనం కదా. ఇప్పుడు చాలా మంది కూడా స్వార్థ దేవుడి సేవ చేసే వాళ్ళకి అదే అదే ఏంటిది?
వాళ్ళని కూడా తప్పు పట్టేటట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ జాబ్ ఉండదు, వాళ్ళకు ఏ ఆధారం ఉండదు. సేవలో వచ్చే ఆ 100 రూపాయలు, 500, 1000 వాటి ద్వారానే వాళ్ళని పిల్లల్ని చదివించుకోవాలి. ఇచ్చే ఆఫరింగ్స్ ద్వారానే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, పెంచుకోవాలి, పోషించుకోవాలి. ఆ వాటి ద్వారానే వాళ్ళు జీవనం గడపాలి. అందుకే మనం ఎవరిని జడ్జి చేయొద్దండి. ఒక దైవజనుడు డబ్బులు అడుగుతున్నంటే మేబీ వాళ్ళకు ఇక వాళ్ళు ఏ జాబ్ చేయరు కదా అండి. చాలా మంది దైవజనులు కూడా వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు 3 పూటల భోజనం చేయాలి. వాళ్ళు కూడా రెంట్ అద్దెలు కట్టుకోవాలి. సో వాళ్ళకు కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఎన్నో ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళు ఏ జాబ్ చేయరు. దేవుడి మీద నమ్మకంతో, ప్యాషన్ తో, డెడికేషన్ తో సేవకు వస్తారు. సో సేవనేమో క్లిక్ కాదు. ఇచ్చే 100 రూపాయలు, 200 రూపాయలు కూడా వాళ్ళకు ఆశగా ఉంటుంది. సో అలానే ఎప్పుడు కూడా మనం ఎవరిని, ఏ సేవకుని కూడా క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించొద్దు. సో వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళు కూడా అన్ని వదిలేసుకొని దేవుడి సేవలో ఒక ప్యాషన్ తో వస్తున్నారు. సో అలాంటి సేవకులను కూడా మనం గుర్తించాలి. అందుకే ఎవరిని కూడా జడ్జి చేయకండి, ఏ సేవకుని కూడా. అందుకే మీరు ఒకవేళ సేవ చేయాలని ఉద్దేశం ఉంటే ఒక జాబ్ చేసుకుంటూ మీరు సువార్త ప్రకటించండి. అప్పుడు నీ మైండ్ లో వాళ్ళు ఆఫరింగ్ ఇస్తే బాగుండు, లేకపోతే నీ డబ్బులు ఇస్తే బాగుండు, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు నాకు పంపించండి అని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండగలుగుతాము. సో అంతే కదా అండి, అంతే కదా. ఏది శ్రేష్టము? సో దేవుడి సేవ ఇటు ఉద్యోగం చేసుకుంటే, ఇప్పుడు పౌలే చెప్పాడు, రాత్రింబగలు కష్టం చేసేవాడట, రాత్రింబగలు జీవనం చేసేవాడట, పొద్దుంతనేమో సువార్త ప్రకటించేవాడట. సో అందుకే సువార్త ప్రకటించడానికి నువ్వు ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జాబ్ వదులుకోకు, నీ కుటుంబాన్ని వదులుకోకు, నీ యొక్క ఉద్యోగాన్ని వదులుకోకు, నీ బిజినెస్ ని వదులుకోకు, నీ ప్రొఫెషన్ వదులుకోకు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా నువ్వు సువార్త ప్రకటించుకో. అంతే. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఆ నువ్వు సువార్తకు విలువ ఇచ్చి ముందడికి నడుస్తూ ఉండు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్, జస్ట్ యూ షుడ్ వర్క్ ఫర్ గాడ్. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సువార్త ప్రకటించు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ సువార్త ప్రకటించు, బిజినెస్ చేసుకుంటూ సువార్త ప్రకటించు, టీచర్ జాబ్ చేసుకుంటూ సువార్త ప్రకటించు. దానికోసం టీచర్ జాబ్ వదుకోవడం ఎందుకు, దానికోసం వేసుకోవడం ఎందుకు? ఇటు సువార్త అంటే నీకు డైలీ మా అంటే వారానికి 1 గంటనో 2 గంటలో ఉంటది. సండే రోజు మా అంటే ఒక 2 hours ఉంటది. లేకపోతే ఫ్రైడే ఉపవాసం అంటే 1 గంట సేపు ఉంటది. లేకపోతే ప్రతిరోజు కూడా 24 గంటలు నువ్వు సేవ చేయగలుగుతావా? చేయలేవు. ఎవరు రారు కూడా, గంట సేపే. సో ప్రతిరోజు ఇలా ఆన్లైన్ లో స్టార్ట్ చేసినా కూడా సో అలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే సువార్త ప్రకటించే వాళ్ళు కానీ, దైవ సేవకుడు చేసే వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక మాట అనొద్దు వాళ్ళు ఎప్పుడైనా కూడా, ఇగో ఈయన డబ్బుల కోసమే సేవ చేస్తున్నాడు అనొద్దు. మనం ఎప్పుడు కూడా ఒకరికి భారం లాగా ఉండొద్దు. అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ఇటు మంచి చేసుకుంటూ, మంచి చెప్పుకుంటూ ఒకరి చేత మాట పడడం చాలా నాకైతే చాలా తల తీసేసినట్టు అనిపిస్తది. ఎవరైనా ఒక్క మాట అన్నారంటే తల తీసేసినట్టు అనిపిస్తది. అందుకే మాట అనిపించుకోకుండానే సో వెళ్ళి ఉచితంగా వెళ్తాను, ప్రార్థిస్తాను. సో ఎప్పుడైనా ఉచితంగా వెళ్తాను. వెళ్ళి నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డిమాండ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ దాకా తీసుకురాకు ప్రభు అని కూడా ప్రార్థన చేసుకుంటాను. ఎవరిని కూడా నేను జీవితంలో చేచాచి అడగద్దు, ఎవరిని కూడా నోరు తెరిచి అడగద్దు. ఆ సిచ్యువేషన్ దాకా తీసుకురావద్దు ప్రభువా, నా అవసరం ఏంటిదో, అక్కరేంటిదో ముందుగానే మీరు తెలుసుకొని నాకు పంపించండి అని ప్రార్థించుకుంటాను. ఎందుకంటే ఆ ఆ మార్పు పడద్దు. దేవుడి యొక్క సువార్త ఇతను డబ్బుల కోసమే సేవ చేస్తున్నాడన్న మార్పు పడకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం కష్టపడి సంపాదించుకోవాలి. సో ఇటు భారము, అటు భారం మోయాలి. ఇటు సువార్త భారము, ఈ సేవ భారము ప్లస్ ఇటు జాబ్ భారం, 2 ప్యారలల్ గా మోసుకుంటూ వెళ్ళాలి. మళ్ళా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నిటిని చూసుకుంటూ, అన్నిటిని చేసుకుంటూ ముందడికి వెళ్ళాలి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూసారా అండి? సువార్త ప్రకటన అంటే దేవుడి సేవకులు విశ్వాసంతో ఉండాలి, భక్తిగా ఉండాలి, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ సేవకు నాకు కరెక్ట్ రిలేటెడ్ గా ఉందా లేదా? సో ఇవన్నీ నాకు నేర్పించాయండి. ఈ వాక్యాలే నాకు అన్ని నేర్పించి ట్రైనింగ్ ఇచ్చేసాయి. సో దీని ద్వారా నేను వాక్యాన్ని చదువుకొని, దేవుడిని తెలుసుకొని నేను సేవలోకి దింపడం జరిగింది. సో అందుకే ఎప్పుడు కూడా మీ ముందు నేను ఒక జెన్యున్ గానే సేవ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒకరికి భారంగా ఉండకుండా, ఏ ఒక్కరోజు కూడా నా గిఫ్ట్ ని అమ్ముకోకుండా, నాకు హీలింగ్ గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు, ఎప్పుడు అమ్ముకోలేదు. ఎవరైనా హాస్పిటల్లో పడ్డాడంటే వెళ్ళి ప్రేయర్లు కూడా చేయడం జరిగింది.
ఐసీలో ఉన్నారంటే ఎప్పుడు నా హీలింగ్ గిఫ్ట్ నమ్ముకోలేదు, డెలివరెన్స్ గిఫ్ట్ నమ్ముకోలేదు, ప్రొఫెసీ గిఫ్ట్ నమ్ముకోలేదు, అలాగే బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ నమ్ముకోలేదు, ఎప్పుడు కూడా ఏ గిఫ్ట్ కూడా అమ్ముకోలేదు. అనింద్యముగాను ప్రవర్తించిద్దేమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూసారండి, మనం అందరం కూడా దేవుడికి సాక్షి. ఇప్పుడు మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. మనుషులకు మనం దొరికినా దొరకకపోయినా దేవుడికి దొరుకుతాము. మనుషులను మనం చీట్ చేయొచ్చు కానీ దేవుణ్ణి మాత్రం చీట్ చేయలేము. అందుకే ప్రతి పనిని, ప్రతి వాక్యమును, ప్రతి పని కూడా దేవుడు మనందరినీ మానిటర్ చేస్తాడండి. ఆయనే సాక్షిగా ఉంటాడు. సో ఎవరు జెన్యున్ సేవకులో వాళ్ళకు ఆయన ఎక్కువ పని చెప్తుంటా అంటాడు. ఆ జెన్యున్ సేవకులుగా మనం మారాలి. అందుకే దేవుడు సువార్త చేసే వాళ్ళు ఎలా ఉండాలట? ఎంత భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నియతిగా ఉండాలి, అనింద్యముగా ఉండాలి. ఇలా ఉండాలి సేవకులు. సో అంతేగాని చీట్ చేయొద్దు. డోంట్ చీట్ గాడ్స్ పీపుల్. సో దైవ సేవకులు ఎప్పుడు కూడా సంఘ సభ్యులను ఎప్పుడు కూడా చీట్ చేయొద్దండి, చీట్ చేయొద్దు. ఎందుకంటే దేవుడి చేత ఎన్నుకోబడ్డ ప్రజాంగము మీరు, దేవుడి చేత ఎన్నుకోబడ్డ జనము మీరు, దేవుడి చేత పిలువబడ్డ పరిశుద్ధ సంఘము మీరు. సో అందుకే ఐ విల్ గివ్ మచ్ రెస్పెక్ట్ టు యూ పీపుల్. నేను మీ అందరినీ హృదయంలో చాలా ఆనర్ చేస్తాను. ఇది మీరు దేవుడు నాకు ఇచ్చిన ఒక బాధ్యత. మీరు అందరూ కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక బంధము, దేవుడు నాకు ఇచ్చిన ఒక ఒక ఏంటిది, ఒక రిలేషన్. ఒక పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే పోషిస్తారో అలాగా నేను తీసుకుంటాను మీ అందరినీ కూడా. సో అందుకే సంఘము దేవుడి చేత స్థాపించబడింది. పిలువబడ్డ వాళ్ళు దేవుడి చేత, ఎన్నుకోబడ్డ వాళ్ళు దేవుడి చేత, నడిపించబడేది దేవుడి చేత. ఎవరి కోసం? దేవుడి కోసం. సో అందుకే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తన రాజ్యమునకు మహిమకు. చూసారండి, ఆయన రాజ్య మహిమ కోసం మిమ్మల్ని పిలుచుకున్న దేవుడికి తగినట్టుగా. నాకు తెలియదు నిజంగా ఇక్కడ ఈ వర్డ్స్ ఉంటుందని, కానీ ముందుగానే దేవుడు పలికించాడు. సో మిమ్మల్ని పిలుచునకు దేవునికి తగ్గట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివానిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. సో ఇప్పుడు అందరూ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మనం ఏ స్వరూపంలోకి మారాలి? దైవ స్వరూపంలోకి మారాలి. మీ అందరినీ కూడా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత, అందరినీ నా స్వరూపంలోకి మార్చు, అందరినీ నాకు దగ్గరగా చేయి. సో దేవుడికి తగ్గట్టుగా. అప్పుడు నేనేం చేయాలి? నేను ఇంకా తగ్గించుకోవాలి. సో తన రాజ్య మహిమకు. సో ఈ ప్రేయర్ మీటింగ్స్ ఎందుకు జరగాలి? దేవుడి రాజ్య మహిమ కోసం, మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగ్గినట్టుగా. సో మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ ప్రేయర్ మీటింగ్ కి కనెక్ట్ చేశాడు. దేవుడు పిలుచుకున్నాడు. మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. ఒకవేళ తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు అని చెప్పాలి. మనం ధైర్యం లేకపోతే ధైర్యం చెప్పాలి. సో సాక్ష్యాలు పంచుకోవాలి. సో తండ్రి తన బిడ్డల ఏడల నడుచు రీతిగా మీలో ప్రతివాని ఏడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూసారా అండి, ఇలా నడుచుకోవాలి. ఇది సంఘం యొక్క ఉద్దేశము. దేవుడు ఒక సేవకుని తయారు చేసినప్పుడు, ఒక సంఘాన్ని చెప్పినప్పుడు ఆ సంఘాన్ని పంచ ప్రాణాలు పెట్టి కాపాడాలండి. గుర్తుపెట్టుకోండి, కాపరి అనే అందుకే పాస్టర్ అని ఎప్పుడు టైటిల్ పెట్టుకోవద్దు, కాపరి అనే టైటిల్ ఎప్పుడు పెట్టుకోవద్దు. కాపరి అంటే తన ప్రాణం పోయినా మంచిదే, ఆ గొర్రెలను కాపాడగలగాలి. సో ఇలా ఉంటది సువార్త అంటే, ఇలా ఉంటుందమ్మా. దేవుడి సేవ అంటే ఇలా ఉంటుంది. తన బిడ్డల ఏడలా నడుచుకునే రీతిగా. బిడ్డలను ఎలాగ నడిపిస్తామని చేపట్టుకొని క్షణము, అరే నువ్వు ఇది తినద్దు, హెల్త్ బాగవుతుంది, ఇలా మాట్లాడద్దు, బాగుండదు, ఇలా చదువుకోవాలి, ఇలా హోంవర్క్ చేయాలని మనం ఎలాగైతే నడిపిస్తామో అలాగైతే సంఘాన్ని కూడా మనం అలాగా ముందడికి నడిపించాలి అని హంబుల్ గా మనం మారిపోవాలి. సో అందుకే అధికారం చూపించద్దు. చాలా మంది తిడుతున్నారు, ఎలా పడితే అలా. తిట్టద్దు. దేవుడు ప్రజలను ఎప్పుడు తిట్టద్దు, అది మహాపాపము. తిట్టద్దు ఎప్పుడు కూడా. మీకు తెలియను. సో విల్ కంటిన్యూ టుమారో. సో నజరుడనేసయ్య చాలా గొప్ప వాక్యాలు, గొప్ప పద్ధతులు మాకు దయచేసి అవుతాయి. సువార్త ప్రకటించే వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలని మీరు మాకు వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.